హాయ్ ఫ్రెండ్స్, ఇతను చూడండి సేమ్ కెనోపీ టెంట్ పెట్టేసి ఒక కింద బెంచ్ వేసాడు, పైన కెనోపీ టెంట్ పెద్దది ఎన్ఆర్ కోకోనట్స్ అని బ్యానర్ తగిలిచ్చేశారు. చూసారా ఫ్రెష్ కోకోనట్స్. యాక్చువల్లీ మినీ వ్యాన్ వాళ్ళని అడిగానండి, మినీ ట్రక్కి 1600 కాయలు పడతాయండి. కొబ్బరికాయ అదే ఈ కొబ్బరి బొండాలు అనేది 1600 కాయలు వస్తాయి మీకు. నార్మల్గా అక్కడ వాళ్ళ దగ్గరే 21 పడుతాయి, అంటే మీకు 21 రూపాయలు పడుతుంది వాళ్ళ దగ్గరే. మీ దగ్గరికి వచ్చేటప్పటికి మీది ఎంత దూరమో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏలూరు నుంచి విజయవాడ అనుకోండి, 23 రూపాయలు ఇక్కడ వచ్చేటప్పటికి కాయ మనకి ఇస్తారు ట్రాన్స్పోర్ట్తో కలిపి. అదే మీది ఒకవేళ అటు వరంగల్, నిజామాబాద్, ఆదిలాబాద్ అనుకోండి, ఇంకా రేటు పెరుగుద్ది. అలానే అనంతపురం, కర్నూలు అలా వెళ్ళేటప్పటికి రేట్ అనేది పెరుగుద్ది. 365 రోజులు కాయలు అనేది సప్లై ఇస్తారంట. పెద్ద కాయలు అయితే 2 కొడితే ఒక బాటిల్ నిండిపోతుంది, అంటే 650 ml వస్తాయి. 700 ఒక బాటిల్ అంటే 650 ml నుంచి 700. అదే దీంట్లో నంబర్ అంటారండి. నంబర్ అంటే చిన్న కాయలు అని అర్థం. ఆ చిన్న కాయల్లో ఎక్కువ వాటర్ అయితే ఉండదు, ఓకేనా. కాకపోతే అవి కూడా మనకి ఇస్తారు. అది రేట్ ఎంత పడుద్ది అంటే 11 రూపాయల నుంచి 13 రూపాయల వరకు పడుద్ది అనమాట. ఏది వచ్చే నంబర్ అనేది, నంబర్ అంటే ఆ కాయ పేరు అనమాట, చిన్న సైజు. ఇక్కడ ఎక్కువ అదే అలా పలుకుతారు. పెద్ద కాయలు నంబర్ అంటే చిన్నది అని అర్థం. సో మీరు మీ దగ్గర మీ ప్రాంతంలో బిజినెస్ అనేది స్టార్ట్ చేయండి. ఇక్కడ వచ్చి మీకు 1/2 లీటర్ అంటే మీకు చిన్న బాటిల్ వచ్చి 60, పెద్ద బాటిల్ 120 అని అమ్ముతున్నారు. బాటిల్స్లో చాలా రకాల అంటే కొలతలు అనేది ఉంటాయి. మీ ప్రాంతంలో కొబ్బరి బొండం, ఒక కొబ్బరి బొండం ఎంతకు అమ్ముతున్నారో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో చూసే వాళ్ళకు కూడా మీ ప్రాంతం పేరు కూడా మెన్షన్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీది వరంగల్ అంటే వరంగల్ కొబ్బరి బొండం ఒకటి ఇంత కాస్ట్ ఇక్కడ అమ్ముతున్నారని చెప్తే చాలామందికి వాళ్ళ ప్రాంతంలో రేట్స్ ఏంటి అనేది తెలుస్తాయి. ఆంధ్ర, తెలంగాణ మొత్తానికి కోనసీమ నుంచి రావాల్సిందే అండి కొబ్బరి బొండాలు. ఇది రాయలసీమలోను తెలంగాణలోను ఎక్కువ పండదు అన్నమాట, ఉండదు కూడా, తక్కువ పండించే తోటలు. ఎక్కువ కోనసీమ నుంచి రావాల్సిందే. ఇక్కడ నుంచి ఇండియా మొత్తం కూడా ఎగుమతి చేస్తున్నారు. అలానే ఇండియాలో సౌత్ నుంచే రావాలి, తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఆంధ్ర. ఇక్కడే కొబ్బరి బొండాలు 90% పంట అనేది ఉంది. ఫ్రెండ్స్ 3 స్టాల్స్ పెట్టండి, అంటే ఒక స్టాల్ కాదు 3 స్టాల్, అంటే 3 పెట్టుబడులు. అంటే మీ దగ్గర ఒక 80 నుంచి 90 వేలు లేకపోతే 1,00,000 రూపాయలు ఉంటే 3 స్టాల్ పెట్టుకోండి. 3 స్టాల్ పెడితే బెస్ట్ బిజినెస్ అనమాట. సిటీలో అంటే 3 చోట్ల మనిషికి 500 ఇస్తున్నారు. ఇక్కడ ఎవరైతే కొబ్బరి బొండాలు కట్ చేస్తున్నారో వాళ్ళు, అంటే అక్కడ ఉన్న వాళ్ళు సేల్ చేసే వాళ్ళకి 500 ఇస్తున్నారు. సో లెక్క అనేది వచ్చేస్తుంది. అప్రాక్సిమేట్లీ ఒక 100-200 మిస్ అవ్వచ్చు, అది కామనే ప్రతిరోజు. కానీ అలా 3 స్టాల్ పెడితే 3 చోట్ల కూడా మంచి బిజినెస్ జరుగుద్ది. ఈ విధంగా ఒక స్టాల్ మీద పర్ డే నార్మల్ అన్ సీజన్లో అయితే 2,000 నుంచి 2,500 లెక్కేసుకుందాము. 3 చోట్ల అంటే 7,500, నెలకి 2 లక్షలకు పైగా ప్రాఫిట్ ఉంటుంది. 50,000 రూపాయలు జీతానికి పోయినా కూడా 1,50,000 ఉంటుంది. అదే మనకి అంటే మీరు మంచి సీజన్ అనుకోండి, ఎండాకాలం మెయిన్ సిటీ పెద్ద సిటీలో కానీ టౌన్లో కానీ చూసుకున్నారనుకోండి, అంటే ఒక్కొక్క స్టాల్ మీద 5,000 రూపాయలు మిగులుతుంది. ఈజీగా 15,000 రూపాయలు, నెలకి 4.5 లక్షలు. అప్పుడు కూడా అదే శాలరీయే పోతాయి. 50,000 రూపాయలు పోతే 4 లక్షలు ఉంటుంది. చాలామంది దీంట్లో మంచిగా సంపాదిస్తున్నారు కానీ బయట చెప్పుకోవట్లేదు అంతే. మీరు కావాలంటే సిటీలో చూడండి, దయచేసి విలేజెస్లో పెద్దగా బిజినెస్ ఉండదు. అక్కడైతే 15 రూపాయలు 10 రూపాయలు కొట్టించే వాళ్ళు కూడా ఉన్నారు గోదావరి జిల్లా వైపు. అలా కాదు, అదే సిటీలో మంచి బిజినెస్ జరుగుతుంది. హై డిమాండ్ ఉంది దీనికి. మెయిన్ ఏంటంటే డిమాండ్ చాలా చాలా ఎక్కువ. ఎంతమంది పోటీకి వచ్చినా కూడా మనం మంచి లొకేషన్ చూసి పర్మనెంట్గా పెట్టుకోవాలి. కానీ ఒక షటర్ తీసుకోండి. ఇప్పుడు నేను కెనోపీ టెంట్ది చూశాను, షటర్ది కూడా చూసాను. షటర్ అంటే ఒక షాప్ తీసుకొని ఫ్రంట్లో నీడ ఉండాలి. నీడ మెయిన్ రోడ్ పైన ఉండాలి, మెయిన్ రోడ్ మీదే సైడ్లో ఉండే షటర్. కాస్ట్ ఎక్కువైనా 22,000 రూపాయలు పెట్టి షటర్ తీసుకొని ఈ షాప్ మెయింటైన్ చేసే వాళ్ళు ఉన్నారు. మళ్ళీ అతనికి పోటీగా రోడ్డు పక్కనే ఒక అతను పెట్టాడు, పోటీగా రోడ్డు పక్కనే. అయినా కూడా అతను 22,000 కడుతున్నాడంటే అతనికి అంత బిజినెస్ ఉందన్నమాట. అటువంటి క్వాలిటీ బొండాలు పెద్ద సైజు పెడతాడు బయట ఆకర్షణకి, డిస్ప్లేలో మంచి లాభాలు. కనుక మీరు డైరెక్ట్గా చాలామంది యూట్యూబ్లోనే డైరెక్ట్గా రైతులే సప్లై ఇచ్చేవాళ్ళు వీడియోలు చేస్తున్నారు. చూడండి, మేము ఈ రేట్ పడుతుంది, ఇక్కడ ఇంత పడుతుంది, ఇంత సప్లై ఇస్తామని. అయినా ఆన్లైన్లో డబ్బులు కట్టమని చెప్పట్లే. వాళ్ళు ఎవరో తెలియకుండా డబ్బులు కట్టి వాళ్ళు పంపించకపోతే, సో డైరెక్ట్గా వెళ్ళండి గోదావరి జిల్లా వైపు, ఏలూరు వెళ్ళిపోండి. ఏం పెద్ద విషయం కాదు, ఒకరోజు పనే కదా. ఏపీ తెలంగాణలో ఎక్కడి నుంచి అయినా గోదావరి జిల్లా, ఏలూరు, రాజమండ్రి అటువైపు వెళ్ళిపోయి ఒకరోజు మాట్లాడుకొని డైరెక్ట్గా వాళ్ళ తోటలోకి వెళ్ళి అక్కడ నుంచి ఫస్ట్ ఒక 2 లోడు డైరెక్ట్గా మీరు ఉండి పంపించుకున్నారంటే తర్వాత నమ్మకం కుదురుద్ది. తర్వాత కావాలంటే మీరు
డైరెక్ట్గా చూడకుండా కూడా లోడ్ వచ్చిన తర్వాత అమౌంట్ అనేది పే చేయొచ్చు. ఇద్దరికి ఒకరి మీద ఒక నమ్మకం అనేది ఉంటుంది. సో ఈ విధంగా మీరు ప్లాన్ చేసుకోండి. మంచి లాభాలు 1 లక్షతో ఫస్ట్ మొదలు పెట్టవచ్చు అన్నమాట. ఎక్కువ సిటీకి అంటే మీకు గోదావరి డిస్ట్రిక్ట్ నుంచి చాలా లాంగ్ ఉన్నిందనుకోండి, ఏపీ తెలంగాణలో మీరు చాలా దూరంగా ఉండే జిల్లాలు అనుకుంటే మాత్రం పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఒక లోడ్ తీసుకొని వెళ్ళిపోవడం బెటర్. ఒక లారీ లోడ్ తీసుకొని వెళ్ళి ఒక 25% మీరు పెట్టుకొని 75% అక్కడ హోల్సేల్ ఇచ్చేయండి. ₹1 మార్జిన్ పెట్టుకొని అక్కడ వ్యాపారస్తులకి ఇచ్చేయండి, చిన్న చిన్న వ్యాపారస్తులకి. ఈ విధంగా చూసుకుంటే ఇంకా ఎక్కువ లాభం వస్తుంది. కాకపోతే ఒక లారీ లోడ్ తీయాలంటే మీ దగ్గర ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అనేది ఉండాలి. లక్షల్లోనే చేతిలో పెట్టుకొని దిగాలన్నమాట. కానీ ఒకటి, దిగితే ఒక పార్ట్నర్షిప్లో దిగినా కూడా మంచి లాభాలు అయితే దీంట్లో ఉంటాయి. దీనిపైన మీరు కూడా గ్రౌండ్ రీసెర్చ్ చేయండి. నేను చెప్పింది విని గుడ్డిగా దిగమని చెప్పట్లే. గ్రౌండ్ రీసెర్చ్ చేసిన తర్వాతే ముందడుగు వేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో